రష్యాపై ఉక్రెయిన్ మరొక భయంకరమైన దాడి చేసింది. 1000కి పైగా డ్రోన్స్తో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో మాస్కో ప్రాంతం అంతా కూడా భారీగా దెబ్బతిందంటూ తెలుస్తుంది. విమానాశ్రయాలు మూసివేశారు, హై అలర్ట్ ప్రకటించారు. పొడాల్స్క్లో వైల్డ్ బెర్రీస్ గిడ్డంగి మీద డ్రోన్ దాడి జరిగింది. గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి. 7 మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. రష్యా యొక్క ఆర్థిక అండ్ లాజిస్టిక్ సెంటర్సే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడులు చేస్తుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగినటువంటి ఈ దాడులతో రష్యా చాలా తీవ్రంగా నష్టపోయింది. దాడుల్లో భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ దాడికి ప్రతీకార దాడులకు ఇప్పుడు రష్యా దిగుతోంది. కీవ్ అలాగే క్రివీ సహా ఉక్రెయిన్లో రష్యా ప్రతీకార దాడులు చేస్తుంది. ఆర్మీ మూవ్మెంట్ను, విద్యుత్ వ్యవస్థలను స్తంభింపజేసేలా ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రష్యా ఉక్రెయిన్ దాడులు తీవ్రత పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్ లెర్న్డ్ లెసన్స్ ఫ్రమ్ ద US-Iran వార్ అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. అండ్ రీసెంట్ పాస్ట్ ఫ్యూ అటాక్స్ మనం దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దే ఆర్ ట్రయింగ్ టు డూ they are trying to do a rigorous and very intense asymmetric war రష్యాతో. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మేజర్ లాజిస్టిక్స్, అలాగే ఫుడ్ స్టోర్స్, అలాగే మిజైల్ స్టోర్స్, అలాగే స్పేస్ సెంటర్స్, ఫ్యూయల్ స్టోర్స్, ఇలా వీటిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి అయితే ఆదాయం వస్తుందో అక్కడ దెబ్బతీసే ప్రయత్నం. చాలా ఈజీగా సర్వైవల్ స్ట్రాటజీస్ని దెబ్బతీసేటువంటి దాడులు ఏవైతే ఉంటాయో వాటిని చేస్తుంది. ఖచ్చితంగా ఉక్రెయిన్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. అండ్ ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ విధానాన్ని మరింత సమర్థవంతంగా, చాలా స్ట్రాటజిక్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది రష్యా విషయంలో అనడానికి మనం ఈ దాడులో ఒక నిదర్శనంగా చూడొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ ఫ్యూ డేస్లో లాస్ట్ ఫ్యూ వీక్స్లో జరిగినటువంటి దాడులు చూసినా సరే ఖచ్చితంగా మనం అదే చెప్పొచ్చు. ఇప్పుడు సమారా నగరంలో రష్యాకి సంబంధించినటువంటి రాకెట్ అలాగే స్పేస్ సెంటర్స్ మీద ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసి విధ్వంసం సృష్టించామంటూ జెలెన్స్కీనే చెప్తున్నారు. ఫ్లామింగో క్షిపణికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ హీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అటాక్స్. మంచి విజయం సాధించాం. మా సరిహద్దు నుంచి సుమారుగా 900 కిలోమీటర్ల దూరం ఇది మేము చేసిన టార్గెట్ ఎక్కడైతే రీచ్ అయ్యామో అక్కడ అని చెప్తూ ఈ సమారా దాడి గురించి చెప్తూ ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం, శాంతి అవసరం, నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో హీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అటాక్స్. సో మరోవైపు రష్యా నౌకాశ్రయాల మీద కూడా ఉక్రెయిన్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో ఒక డ్రోన్ లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో కొంత నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దించడం, కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా మనకు చూసాం. సో మరోవైపు దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరో ఫైటర్స్ యుద్ధ విమానాలు కూడా బయలుదేరాయి. ఎస్టోనియాలో ఒక స్థావరం నుంచి 2 టర్కీ F-16 యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దించినట్లుగా నాటో ప్రతినిధి అలిసన్ హార్ట్ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఏదైనా కొంచెం అటు ఇటుగా అయితే ఈ యుద్ధం తీవ్రత మరింత పెరుగుతుంది, యుద్ధం మరింత విస్తరిస్తుంది, ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుమారుగా సుదూర ప్రాంతాల్లో దాడులు చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ అటాక్స్ కోసం బ్రిటిష్ డ్రోన్స్ని ఉక్రెయిన్ ఉపయోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగాయని, బ్రిటిష్ డ్రోన్స్ కూడా ఇందులో పాలు పంచుకున్నాయి, ఆ దాడులు విజయవంతమయ్యాయి అని కూడా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ కథనాల ద్వారా మనకి తెలుస్తుంది. సో బ్రిటిష్ డ్రోన్స్ మాస్కో సమీపంలోనే కాకుండా యురోస్లావ్ అలాగే వోల్గోగ్రాన్ ప్రాంతాల్లో కూడా ఈ చమురు శుద్ధి కర్మాగారాల మీద దాడులు చేస్తున్నాయని, బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించినటువంటి న్యాన్ జెట్ ఇంజిన్ డ్రోన్స్ని రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ సరిహద్దు నగరం బెల్గోరోడ్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఇప్పుడు ఉపయోగిస్తుంది ఉక్రెయిన్ అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. సో సపోర్ట్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంగ్లీష్ కంట్రీ నుంచి చాలా క్లియర్ సపోర్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ క్షిపణులు పెద్ద చర్చను లేవనెత్తుతున్నాయి. ఫ్లామింగో
మిజైల్స్ గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. సో యుక్రెయిన్కి ఇవి చాలా కీలకమైనటువంటి మిజైల్స్, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించడానికి ఫైర్ పాయింట్ సంస్థ తయారు చేసింది యుక్రెయిన్లో ఈ మిజైల్స్ని. ఇప్పుడు వీటి గురించి వాటి స్పెసిఫికేషన్స్ ఒక్కసారి నేను బ్రీఫ్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. PF-5 ఫ్లామింగో అంటారు వీటిని. యుక్రెయిన్ తయారు చేసింది. ఫైర్ పాయింట్ అనే సంస్థ వాళ్ళ కోసం తయారు చేసి ఇచ్చింది. సో గ్రౌండ్ లాంచ్డ్ క్రూయిజ్ మిజైల్స్ ఇవి. సో క్రూయిజ్ మిజైల్స్ సుమారుగా 3000 కిలోమీటర్స్ గరిష్ట రేంజ్ కనిపిస్తుంది. వీటి రేంజ్ అంటే 3000 కిలోమీటర్స్ ప్రయాణించగలుగుతాయి. అలాగే వార్ హెడ్స్ని కూడా ఇవి మోసుకెళ్ళగలుగుతాయి. అరౌండ్ 1100 నుంచి 1150 కేజీస్ బరువు ఉన్నటువంటి వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలిగినటువంటి క్యాపబిలిటీ వీటికి ఉంది. అరౌండ్ 650 to 900 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఇవి ప్రయాణించగలుగుతాయి అంటున్నారు. సమ్ టైమ్స్ 950 మోర్ దాన్ 950 కిలోమీటర్ స్పీడ్ కూడా ఇవి రీచ్ అయ్యాయి అంటూ చెప్తున్నారు. సో విత్ శాటిలైట్ నావిగేషన్ ప్లస్ INSతో ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వీటిని భూమి నుంచి ప్రయోగిస్తూ ఉంటారు, ల్యాండ్ మీద నుంచి. సుమారుగా $0.5 మిలియన్ అంటూ కొన్ని సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తుంది. వీటి కాస్ట్ $0.5 మిలియన్ అంటూ కూడా మనకి తెలుస్తుంది. సో ఇవి చాలా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అటాక్ బై ఉక్రెయిన్ రష్యాలో. మరోవైపు రీసెంట్గా రష్యా మీద జరిగినటువంటి దాడులు చూస్తే మనకు అర్థమవుతుంది ఉక్రెయిన్ స్ట్రాటజీ ఎలా ఉంది. అంటే రష్యా ఆయుధ సంపత్తినే కాదు, రష్యాకి సంబంధించిన ఆదాయ మార్గాలని దెబ్బతీయాలి, వాళ్ళ మార్కెట్ని డెస్ట్రాయ్ చేయాలి, అలాగే వాళ్ళ స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ని తగ్గించాలి, వాళ్ళ మీద బర్డెన్ పెంచాలి అనేది వీళ్ళ మేజర్ స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది. రీసెంట్ అటాక్స్ మనం చూస్తే మనకు అదే అర్థం అవుతుంది. ఇప్పుడు మేజర్గా మాస్కోలో జరిగినటువంటి పొడోల్స్క్ ప్రాంతంలో జరిగినటువంటి అటాక్ చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అతిపెద్ద లాజిస్టిక్స్ సరఫరా ప్రాంతం ఇది. భారీగా డ్రోన్ దాడిలో ఈ మొత్తం వేర్ హౌస్ మొత్తం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయినట్లుగా కనపడుతుంది. వాటితో పాటు ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ దట్ లిస్ట్. మేజర్గా అటాక్స్ ఎక్కడెక్కడ జరిగాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థం అవడం కోసం. మరోవైపు రాస్తవ్ ప్రాంతంలో ఇంధన అలాగే సైనిక మౌలిక సదుపాయాల మీద దాడులు జరిగాయి. ఇందులో 5 మరణించారు కూడా. మోస్ట్లీ ఆల్ దీస్ ఆర్ డ్రోన్ అటాక్స్. సో చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా కొన్ని వందల వేల కోట్ల నష్టం వాళ్ళకి జరుగుతోంది. సో ఇది అతిపెద్ద విషయం. అలాగే సమారా ప్రోగ్రెస్ రాకెట్ అండ్ స్పేస్ సెంటర్ మీద జరిగినటువంటి దాడి గురించి, ఇప్పుడు అతిపెద్ద దాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రోస్కామ్సోకి చెందినటువంటి సోయిజ్ రాకెట్స్ అలాగే రాకెట్ టెక్నాలజీ తయారీకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇది. అక్కడే అటాక్ చేశారు. అలాగే సౌల్స్కి ఎయిర్ బేస్ అలాగే నిజున్ నౌగాడ్ రష్యా MiG-31 విమానాలకు ఇది ముఖ్యమైనటువంటి ప్లేస్. ఇక్కడే కింజాల్ క్షిపణులు కూడా ఇవి మోసుకెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే రష్యా ఎగుమతులకు అత్యంత ముఖ్యమైనటువంటి బాల్టిక్ పోర్ట్ ప్రాంతం మీద కూడా దాడులు జరిగాయి. అతిపెద్ద ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో ఒకటైనటువంటి సలావోట్ అలాగే బాస్కోర్స్తాన్ ప్రాంతాల మీద రిఫైనరీస్ మీద దాడి జరగడం మనకు కనిపిస్తుంది. మరొక ఆయిల్ రిఫైనరీ టానికో రిఫైనరీ దీని మీద కూడా దాడి జరిగింది. అలాగే సరాటోవ్ రిఫైనరీ అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఇది రష్యాలో, దీని మీద దాడి జరిగింది. అలాగే ఈగల్స్ ఎయిర్ బేస్ సరాటోవ్లో రష్యా స్ట్రాటజిక్ బాంబర్ ఫోర్స్కు ఇది చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్, దీని మీద దాడి జరిగింది. కలుగా ఆయిల్ డిపోట్ ఇంధన నిల్వ అలాగే సరఫరా చేసేటువంటి కేంద్రం ఇది. సో జస్ట్ గో త్రూ దీస్. ఇవన్నీ కూడా లాస్ట్ అరౌండ్ 10 డేస్లో జరిగినటువంటి ఆర్ఎల్స్ ఈ మంత్లో జరిగినటువంటి మొత్తం కూడా ఈ మంత్లో ఆగస్టులో 2వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పుడు 16వ తారీఖు వరకు జరిగినటువంటి గత 14 రోజుల్లో 2 వీక్స్లో జరిగినటువంటి అటాక్స్. ఈ 2 వీక్స్లోనే రష్యాకి కొన్ని లక్షల కోట్ల సంపదని ఆవిరి చేసింది యుక్రెయిన్. అది కూడా కేవలం డ్రోన్స్ని ఉపయోగించి చేసినటువంటి దాడులు ఇవన్నీ. ఇప్పుడు రష్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మొదట్లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం అంటే రష్యాకి ఇది చాలా సింపుల్ మ్యాటర్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మొదట్లో ఉక్రెయిన్ కూడా చాలా వల్నరబుల్గా కనిపించింది. ఈవెన్ ట్రంప్ స్ట్రాటజీస్ వల్ల కానీ, ట్రంప్ ప్రాపర్ సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటి వాటి వల్ల, అండ్ మరోవైపు నాటో నుంచి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం, వీటన్నిటి వల్ల. బట్ నౌ సిచ్యువేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్.
అసిమెట్రిక్ వార్ఫేర్ని మరింత గొప్పగా అడాప్ట్ చేసుకోవడం ఇక్కడ మనకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే పెద్ద దేశాన్ని అతి తక్కువ ఖర్చుతో దెబ్బతీయడం, జస్ట్ లైక్ ఇరాన్ డిడ్ టు యుఎస్. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఈ దాడుల్ని తిప్పికొట్టడానికి రష్యా ట్రై చేస్తుంది, బట్ చాలా నష్టం జరుగుతుంది. రష్యా మళ్ళీ ప్రతీకార దాడులకు దిగుతుంది, యుక్రెయిన్లో కూడా నష్టం జరుగుతుంది. బట్ స్టిల్ రష్యా ఈజ్ ఇన్ వెరీ బిగ్ లాస్. సో యూఎస్ మీకేమనిపిస్తుంది ఈ దాడులు తీవ్రత చూస్తుంటే? ఇది ఎటు మూవ్ అవుతుంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. మరొకసారి నేను ఆ దాడి తీవ్రతకి సంబంధించిన ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ బై వాచింగ్ దట్. ప్లీజ్ టేక్ ఎ లుక్.